నా కొడుకుతో నా జీవితాన్ని ఒంటరిగా మార్చేసిన వాళ్ళకి సరైన శిక్షే అందింది అంటూ అమృత ఎమోషనల్గా కనిపించేసింది. అందరికీ తెలిసిందే, 2 తెలుగు రాష్ట్రాలలో అమృత ప్రణయ్ అనే పేరు ఎంతలా మారుమోగిందో. భర్తని తండ్రిని కోల్పోయిన అమృత ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు. పుట్టిన బిడ్డలోని తన భర్తని చూసుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది. భర్త పోవడానికి కారణమైన వాళ్ళకి ఎలా అయినా శిక్ష పడాలి అంటూ, తండ్రి ఆలోచనలకి తోడు ఇచ్చిన హంతకుల్ని ఎలా అయినా సరే శిక్షించాలి అంటూ అమృత అయితే తన పంతం ఏమాత్రం వదిలిపెట్టలేదు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఇయర్స్ అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోయారు. మొత్తానికి కోర్టు నుండి తీర్పు అయితే వచ్చేసింది. అమృత కోరుకున్నట్లే వాళ్ళు జీవితాంతం బయటికి రాకుండా అయితే కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన అమృత చాలా ఎమోషనల్ అయింది. అలానే ప్రణయ్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ కూడా కనిపించేసింది. ఇలా మొత్తానికి అమృత తను కోరుకున్న కోరిక నెరవేరుతూ కనిపించింది. ఇక ప్రణయ్ ఆత్మ శాంతించింది అంటూ కూడా బాధపడుతూ వచ్చేసింది. ప్రస్తుతం ఎంతగానో ఒంటరితనాన్ని చూస్తూ ఉన్న అమృత జీవితంలో ఇటువంటి సంఘటన జరిగినందుకు అభిమానులు సైతం ఎంతగానో చింతిస్తూ ఉన్నారు.